టీమిండియా గొప్ప ఆటగాళ్లలో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ముందు వరుసలో స్థానం ఉంటుంది. ఈ ముగ్గురు సారథులు దేశానికి ఎన్నో ట్రోఫీలు, టైటిల్స్ అందించారు. భారత జట్టు తరపున ఒకే జట్టులో ఆడిన వీరు ఐపీఎల్లో మాత్రం వేరు జట్లకు ఆడుతున్నారు. అయితే వీరు ఐపీఎల్లో ఒకే జట్టులో ఉంటే ముగ్గురులో ఒక్కరినే ఆడించాలి అనే ప్రశ్న ఎవ్వరికీ తట్టదు కూడా. కానీ ఇదే ప్రశ్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్, ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ కి ఎదురైంది. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల్లో ఒక్కరినే ఆడించాల్సిన పరిస్థితి వస్తే నేను మహీని ఎంచుకుంటాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కెప్టెన్ గా ధోని దేశానికి 2 ప్రపంచ కప్లు అందించాడు. వేరే ఎవ్వరూ జట్టుని అంత గొప్పగా నడిపించలేరు. రోహిత్, కోహ్లీల్లో ఒకరిని వదులుకోవాల్సి వస్తే కోహ్లీని మరో ఫ్రాంచైజీకి అమ్మేస్తా. ఎందుకంటే విరాట్ ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. రోహిత్ 6 సార్లు ముంబైకి కప్పును అందించాడు. రోహిత్ ని ధోనికి సబ్స్టిట్యూట్ గా పెట్టుకుంటా అని మైఖేల్ వాన్ తెలిపాడు. అలాగే కప్పు లేకున్నా విరాట్ ఖాతాలో చాలా రికార్డులున్నాయి. ఐపీఎల్లో ఇప్పటి వరకు 251 మ్యాచ్లాడి 8,000కు పైగా రన్స్ చేశాడు. స్టార్ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉంటాడు. అతన్ని వేరే ఫ్రాంచైజీకి అమ్మితే కోట్లొస్తాయి. నాకు మంచి వ్యాపారం కూడా అవుతుంది అని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు. అయితే మరో కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2025కి సంబంధించి వేలం జరగనుంది. రోహిత్ వేలంకు వెళ్లే అవకాశాలున్నాయి. విరాట్ బెంగళూరుకే ఆడనున్నాడు. ఇక ధోని ఆడతాడో లేదో చూడాలి.